9,000 కోట్ల రూపాయలు ఏపీఎండీసీకి అప్పు తీసుకుందాం అనుకున్నాం. 9,000 కోట్ల రూపాయల అప్పు. బట్ ఆ అప్పు తీసుకోవడానికి సంబంధించి అడ్డుపడుతున్నది వైసీపీ. వైసీపీకి సంబంధించినటువంటి వ్యక్తి అని అనుకుంటున్నాను నేను. ఉదయ్ భాస్కర్ అనే ఒక వ్యక్తి. ఆ ఉదయ్ భాస్కర్ అనే వ్యక్తి వందల కొద్ది మెయిల్స్ పంపించారు. ఇది కాన్స్టిట్యూషనల్ వైలేషను, దీని మీద ఇష్యూ అవుతుందని. అతని వెనకాల జగన్ బొగ్గన ఉంటున్నారు అనుకుంటున్నాను. ఇది పయ్యావుల కేసు ఆర్థిక మంత్రి స్టేట్మెంట్. అంతా బాగానే ఉంది, కానీ ఇక్కడ అప్పు ఇష్టం వచ్చినట్టు తీసుకుంటున్నామని ఒప్పుకున్నట్టేగా. ఏపీఎండీసీ అనేటటువంటి కార్పొరేషన్ కదా. మరి ఇదివరకు జగన్ అట్లాంటి వాటి మీద అప్పు తీసుకుంటే తప్పు అన్నాం కదా. ఇప్పుడు అప్పు ఒప్పు అయిపోతుందా? ఆ అప్పుని అప్పుడు ఓపెన్గా ప్రెస్ మీట్లు పెట్టి ఇవ్వద్దని చెప్పాం కదా. ఇప్పుడు ఆ లెటర్ రాస్తే తప్పైపోయిందా? ఇంకొకటి, ఇక్కడ అసలు పాయింట్ని జాగ్రత్తగా దాచేస్తున్నారు. రివర్స్ గేమ్ నడుపుతున్నారు. రాజ్యాంగ విరుద్ధమా కాదా? మనకి రేపొద్దున రాబోయే అప్పులో వాటాని రాజ్యాంగబద్ధంగా లేదా చట్టబద్ధంగా ఎఫ్ఆర్బిఎం నిబంధనలకి లోబడి మనం తీసుకునే అప్పు ఎంత అయితే ఉంటుందో అందులో ఈ అమౌంట్ని మినహాయించి సదరు సంస్థలకు అధికారాన్ని కట్టబెట్టడం, ఎవరైతే అప్పిస్తారో వాళ్ళని. అది రాష్ట్ర సార్వభౌమత్వం. మనం ప్రమాణం చేస్తాం సార్వభౌమత్వాన్ని పరిరక్షిస్తానని. ఆ సార్వభౌమత్వంలో జోక్యం చేసుకోవడం కదా, పరిపాలనలో జోక్యం చేసుకోవడం కదా, వేరే వాళ్ళకి ఇచ్చేయడం కదా. అది నిజమా కాదా? మన సార్వభౌమత్వాన్ని తాకట్టు పెట్టామా లేదా? అట్లాగా వాళ్ళు అప్పు నేరుగా వాళ్ళు తీసుకోవడానికి ఒప్పుకున్నామా లేదా? డబ్బులు రిజర్వ్ బ్యాంక్ దగ్గర నుంచి రిజర్వ్ బ్యాంకులో ఆ మినహాయింపు ఇచ్చామా లేదా? అది పక్కన పెట్టేసి అతను బొగ్గని చెప్పేది, జగన్ చెప్పేది తప్పు, దీని మీద వాళ్ళ మీద కేసు పెట్టమని చెప్తాను, రాజద్రోహం కేసు పెట్టమని చెప్తాను. పెట్టండి, కేసు తప్పేం లేదు. జగన్ మీద కూడా పెట్టేయండి, సుప్రీంకోర్టు తేల్చుద్ది అక్కడ అసలు ఏంటి అనేటటువంటిది. బట్ పాయింట్ ఏంటి? అలాగా మనకి రాజ్యాంగబద్ధంగా మనకున్న అధికారాన్ని ఓ ప్రైవేట్ సంస్థకు అప్పగించచ్చా? అప్పగించామా లేదా? అది ఇక్కడ లాజికల్ మిస్సింగ్ పాయింట్, టాక్టికల్ డైవర్షనల్ పాయింట్.